హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. యాక్చువల్లీ పొలిటికల్ కెరియర్ లో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. అన్స్టాపబుల్ గా ఆయన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. ఈ తరం యువ హీరోలు కూడా ఆయనతో పోటీ పడలేకపోతున్నారు. డైలాగ్ డెలివరీ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఆయన ఎవరో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే మన బాలకృష్ణ గారు. చూసుకుని నీకు పొగరేమో. ఆయన సినీ ప్రస్థానంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అలానే ఆయన రాజకీయ జీవిత ప్రస్థానం ఎలా మొదలైంది, ఇవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బాలయ్య బాబు ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఊపు వచ్చేస్తుంది, ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ పబ్ ఇక్కడే కాదు సార్, మనం యుఎస్ అనదర్ కంట్రీస్ లో కూడా చూసుకున్న జై బాలయ్య జై బాలయ్య అంటూనే ఉంటారు. అదొక స్లోగన్, ఒక బూస్టప్ స్లోగన్ అని చెప్పొచ్చు. ఏంటి సార్ అసలు ఇప్పుడున్న తరం హీరోలకు కూడా ఆయన పోటీ ఇచ్చేస్తున్నారు డాన్స్ డైలాగ్ డెలివరీలో. అట్ ద టైం ఏంటి అంటే చాలా అన్స్టాపబుల్ గా ఆయన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అంటే ఒక బయట చూస్తే ఆయన మాట్లాడలేరేమో, తడబడతారేమో అని మనం అనుకుంటుంటాము. కానీ స్క్రీన్ మీద చూడగానే ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ చూస్తుంటే గనక అరే వా, ఇలాంటి షోని మేము మిస్ అయ్యామా అని చెప్పేసి జనాలు అనుకుంటుంటున్నారు. బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా ఆయన గురించి ఏవైనా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ఆయన సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు? ఓకే అండి. అంటే టు స్టార్ట్ విత్, జనరల్ గా సినిమా హీరోలకి కెరియర్ 45 ఇయర్స్ ఆ టైంలో పీక్లోకి వెళ్తుంది. 40-45 మధ్యలో, ఆర్ 35-45 మధ్యలో పీక్లోకి వెళ్తుంది. బాలయ్య బాబు గారికి ఒక పీక్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక పెద్ద పీక్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. మహర్దశ ఉన్నట్టుంది అతనికి. మీరు అన్నట్టుగా ఇప్పుడు లాస్ట్ 3 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్: అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. సో ఇది చాలా రోజుల తర్వాత జరిగిన పరిణామం. బాలయ్య బాబు డిస్టింక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఆ తరంలో ఉన్న నలుగురు హీరోస్ ఎవరైతే ఉన్నారో, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాల నటుడుగానే అరంగేట్రం చేసి చాలా సినిమాలు చేసింది బాలయ్య బాబు. ఆయన ఫస్ట్ పిక్చర్ 1974, ఒక 14 ఇయర్స్ ఉన్నప్పుడే తాతమ్మ కళ అనే పిక్చర్లో యాక్ట్ చేశారు ఆయన. దెన్ 15 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన హీరోగానే చేశారు, మూడో హీరోగా అన్నదమ్ముల అనుబంధం అని, నూనూగు మీసాలతోటి. అప్పుడే ఈ కాట్ ద అటెన్షన్ ఆఫ్ పబ్లిక్. అరే ఎన్టీఆర్ సన్ ఎంత చాలా బాగా చేశారు అంటే, ఒక 25 ఏళ్ళ అతను చేయాల్సిన పాత్ర అయినా చేశారు 15 ఇయర్స్లో, కానీ మెప్పించారు అనమాట అది. దెన్ అలా చేస్తూ వచ్చారు. మధ్యలో దానవీర శూరకర్ణ కూడా చేశారు 1977లో. 1977 అంటే ఆయన 17 ఏళ్ళు మాత్రమే. అది ఒక 4 గంటల సినిమా. అందులో 3.5 గంటల పాటు సీనియర్ ఎన్టీఆర్ గారే కనబడతారు మనకి. ఆయన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ 30 రోజుల్లో తీసి దాన్ని అమేజింగ్ హిట్. అసలు ఈ రోజు కూడా నంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఆ పిక్చర్కి అండ్ ఆ డైలాగ్స్కి, దానికి దీనికి. అంటే 1 మ్యాన్ షో అది. కానీ అంత 1 మ్యాన్ షోలో కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు బాలయ్య బాబు కనబడతారు అందులో. 17 ఇయర్స్లో అభిమన్యుడు రోల్లో. అంటే థియేటర్లో వచ్చి బయటకు వచ్చాక ఎన్టీఆర్ గారే కాకుండా ఇంకేదన్నా పాత్ర గుర్తు పెట్టుకుంటారా ప్రేక్షకులు అంటే అది బాలయ్య బాబు. అంటే అంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలా ఒక 10 సినిమాలు సుమారుగా చేశారు ఆయన, నాట్ యాజ్ ఎ హీరో, బాలనటుడుగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా. ఆయన ఫస్ట్ పిక్చర్ వచ్చేసి 1984లో వచ్చింది, సాహసమే జీవితం అనే ఫిల్మ్. 1984లో అప్పుడే చిరంజీవి గారిది ఖైదీ తోటి ఆయన సూపర్ స్టార్ అయ్యారు. అప్పుడే ఆయన హీరోగా అరంగేట్రం చేశారన్నమాట. బట్ ఫస్ట్ 2-3 సినిమాలు సరిగా ఆడలేదు. ఆయనకు బ్లాక్ బస్టర్, ఒక స్టార్ స్టేటస్ తెచ్చింది మంగమ్మ గారి మనోడు. సో అది అమేజింగ్ హిట్ అయింది. దానితోటి ఇంకో పునాది కూడా పడింది అనమాట. అంటే భార్గవ్ ఆర్ట్స్ అనే సంస్థ, గోపాలరెడ్డి గారు, దెన్ కోడి రామకృష్ణ, బాలయ్య బాబు, ఈ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి అనమాట. సో అది 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 కలోజల్ హిట్ అయింది. అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్న, అంటే పల్లెటూరు రాజకీయాలు, అట్లాంటి పిక్చర్, బావమరదుల సరసాలు, అంటే భానుమతి రామకృష్ణ గారి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఇవన్నిటితోటి సూపర్ హిట్ అయింది. దాని తర్వాత చాలా సినిమాల్లో ఇదే ఇన్ఫ్లుయెన్స్ తోటి పంచకట్టు కడితే బాలయ్య బాబు అన్నట్టుగానే ఊరి బ్యాక్గ్రౌండ్ తోటి చాలా మూవీస్ వచ్చాయి అన్నమాట. సో అక్కడి నుంచి
నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చాయి. కానీ ఆ టైంలో ఏదంటే 80s నుంచి ఒక మిడ్ 90s దాకా ఇక మూస సినిమాలే. ఆ రోజు పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్ లేదు. ఓన్లీ సినిమా థియేటర్‌లే ఉండేవి. అంటే ఒక హీరో టిపికల్‌గా 5, 6 సినిమాలు ఇయర్‌కి చేసేవాడు. సో, స్టోరీస్‌లో వెరైటీయో అలా ఉండేది కాదు. అంటే జనరల్‌గా సమ్ సోషల్ సబ్జెక్ట్, టిపికల్ టెంప్లేట్ ఫిల్మ్స్ అన్నమాట. 6 సాంగ్స్ ఈ టైప్‌లో ఉండేవి. కానీ అలాంటి దాంట్లో కూడా ఒక బాలయ్య బాబు 2 స్టాండౌట్ ఫిల్మ్స్ ఇచ్చారన్నమాట. ఒకటి ఐ థింక్ 86లో వచ్చింది 'సీతారామ కళ్యాణం'. దెన్ 90లో 'నారి నారి నడుమ నడుమ మురారి. చాలా సాఫ్ట్ ఫిల్మ్స్ అవి. అంటే మాసే కాకుండా ఆ సినిమాతోటి క్లాస్ ఆడియన్స్ కూడా పర్టికులర్గా లేడీస్కి చాలా దగ్గరయ్యారు. 'నారి నారి నడుమ మురారి' చూస్తే వండర్ఫుల్ ఫిల్మ్. అది చాలా చోట్ల అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. అందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే బాలయ్య బాబు మొత్తం క్యారియర్లో ఆ ఒక్క సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదనుకుంటాను. దెర్ ఇస్ నాట్ ఎ సింగిల్ ఫైట్. ఓకే. అండ్ 'సీతారామ కళ్యాణంకి' వస్తే అది జంధ్యాల గారు ఎవరైతే సాఫ్ట్ మూవీస్, కామెడీ బేస్డ్ మూవీస్ తీస్తారో ఆయన ఇది చాలా మంచి పోయిటిక్ ఒక మంచి లవ్ స్టోరీ తీశారు. అందులో ఉన్న భలే సాంగ్స్ ఉంటాయి అక్కడ, లిల్టింగ్ సాంగ్స్ 'రాళ్ళల్లో ఇసకల్లో' ఇలాంటివి. 'కళ్యాణ వైభోగమే' ఇప్పటికి కూడా జనాలు అవి వింటూ ఉంటారనమాట. అలాగే మళ్ళీ క్లాస్ విషయానికొస్తే అతను 'ఆదిత్య 369' 'భైరవ ద్వీపం' ఐ థింక్ 1990 91లోనో 'ఆదిత్య 369' వచ్చింది. అవును సార్. తర్వాత 'భైరవ ద్వీపం' అమేజింగ్ ఫిల్మ్స్. ఇప్పటికీ 'ఆదిత్య 369' అనేది ఎవర్ గ్రీన్ హిట్ మూవీ సార్. బోర్ కొట్టదు, ఎంత చూసినా చూడాలనిపించే మూవీ. టైమ్ మెషిన్ అనే కాన్సెప్ట్, తర్వాత 'శ్రీకృష్ణ దేవరాయలు' అలాంటి పాత్ర ఈయనే చేయగలుగుతాడు. అంటే ఒక జానపదము, పౌరాణికము, సోషల్ ఇక అన్ని రసాలు ఎవరైనా చేయగలుగుతారంటే బాలయ్య బాబు అనేది ఆ 2 సినిమాలతోటి ప్రూవ్ అయింది. ఇప్పుడు 'భైరవ ద్వీపం' చూస్తే ఎప్పుడో తీసిన 'జగదేక వీరుని కథ' మళ్ళీ మనకు గుర్తుకొస్తుందన్నమాట. అది కాక ఇంకో సినిమా తీశారు. ఇది సంగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్‌లో. ఇంకోటి 'కృష్ణార్జున విజయం' అనుకుంటా. అది నడవలేదు కానీ అగైన్ టు హిస్ క్రెడిట్ సంగీతం లాంటి దర్శకుడితోటి అలాంటి 3 సినిమాలు మంచి క్లాస్ మూవీస్ చేయగలగడం ఆయన అంటే అది అదృష్టం. ఆయనకు అదృష్టం, ప్రేక్షకులకు కూడా అదృష్టం. సార్ అంటే చాలా మందికి హీరోస్ కి హిట్ కాంబినేషన్స్ ఉంటాయి డైరెక్టర్స్ తో. సో అలా బాలయ్య బాబు గారికి హిట్ కాంబినేషన్ ఉన్న డైరెక్టర్స్ ఎవరు? ఉన్నాయండి. అంటే ఇప్పుడు చెప్పినట్టు కోడి రామకృష్ణ గారితోటి చాలా హిట్ కాంబినేషన్స్. ఆ భార్గవాడ్ ప్రొడక్షన్స్‌లోనే చాలా తీశారు. మంగమ్మ గారు, ముద్దుల మావయ్య ఇట్లాంటివి చాలా వచ్చాయి. ఐ థింక్ కోదండరామరెడ్డి గారితోటి కూడా 13 సినిమాలు తీశారు. అందులో 5, 6 సినిమాలు పెద్ద హిట్స్. అనసూయమ్మ గారి అల్లుడు, ఇప్పుడు 'నారి నారి నడుమ మురారి', 'బొబ్బిలి సింహం' ఇలాంటివి చాలా సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ సాఫ్ట్ మూవీస్ తర్వాత ఇక బాలకృష్ణ గారి నెక్స్ట్ అవతారం. సూపర్ స్టార్. కానీ ఆయనకు ఎక్కడ 'లారీ డ్రైవర్' అనే పిక్చర్ దగ్గర బి గోపాల్ గారితోటి ఆ కాంబినేషన్‌కి బీజం పడింది. ఒక మాస్ అవతారం. దానికి నెక్స్ట్ మాస్ అవతారం 'రౌడీ ఇన్స్‌పెక్టర్‌లో' వచ్చింది. ఇంకా బీభత్సమైన సూపర్ డూపర్ హిట్ అంటే 98లో వచ్చిన 'సమరసింహారెడ్డి'. అసలు బాక్స్ ఆఫీస్‌ని తిరగరాసేసింది. అవును. ఫ్యాక్షన్ అనే పదం అంటే అంతకుముందు వచ్చుండొచ్చు ఫాక్షన్ సినిమాలు అడపదడప కానీ యాక్చువల్ ఫ్యాక్షన్ సినిమాకి చిరునామా ఇది అన్నమాట. అంటే ఆ వీరరసం, రౌద్రరసం బాలయ్య బాబు తప్పితే ఎవరు చేయరు అనేది ఆ పిక్చర్ తోటి ప్రూవ్ అయింది. ఒక డిఫరెంట్‌గా ఉంది ఆ పిక్చర్ అన్నమాట. అవును సార్. అక్కడి నుంచే కొన్ని టిపికల్‌గా టెంప్లేట్స్ వచ్చాయి ఆయనకు కూడా. అంటే ఓ ట్రైన్ సీక్వెన్స్ ఉండాలి, సింహాచలం ఉండాలి, ఇట్లా ఈ టైప్ ఉండింది. ఫ్లాష్ బ్యాక్ ఉండాలి, ఆ టైప్లో అనమాట. అసలు బ్రహ్మాండమైన పిక్చర్. అంటే మీకు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఆ రౌద్రం ఎక్కడా చూడలేదు. సో దాంతో ఒక్కసారిగా కాస్త సినీ ఇండస్ట్రీలోనే ఒక మార్పు వచ్చింది అనుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ 2 years మళ్ళీ నరసింహనాయుడు తోటి కూడా అదే సక్సెస్ రిపీట్ అయింది. సో బి గోపాల్ గారితో కూడా విపరీతమైన సక్సెస్ ఇది. పోతే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తోటి కల్ట్ స్టేటస్ వచ్చింది. అవును. కానీ దాని తర్వాత ఏమైందంటే ఒక మూసలోకి వెళ్ళిపోయారనమాట. రాంగ్ సెలెక్షన్ ఆఫ్ ప్లాట్స్ అన్నీ ఇలానే తీయడం మొదలెట్టారు. ఇది కమర్షియల్ కన్సిడరేషన్స్ కోసం ఓడికోవాలి ఫ్యాక్షన్ బేస్డ్ పిక్చర్స్, రివెంజ్ బేస్డ్ పిక్చర్స్, అండ్ డైరెక్టర్స్ కూడా స్ట్రాంగ్ డైరెక్టర్స్ ఎవరు లేకుంటారు. దెన్ మధ్యలో ఏదో 'లక్ష్మీ నరసింహ' అని ఒక పిక్చర్ ఏదో కాస్త అంటే ఇట్ వాజ్ డీసెంట్ హిట్. కానీ చెప్పుకోదగ్గ హిట్ వచ్చింది మళ్ళీ 2010లో 'సింహ' తోటి వచ్చింది. అవును. 'సింహా'ని మళ్ళీ అదే రీబూటెడ్ వర్షన్ ఆఫ్ బాలయ్య బాబు. అమేజింగ్. అంటే అతనిలోని
వేరే కోణాన్ని ఈయన చూపించగలిగాడు. ఎవరు? అవును సార్. బోయపాటి సీన్. అక్కడ నుంచి బోయపాటి సీన్ గారితో ఈ సక్సెస్ Combination జర్నీ కుదిరింది. మొదలైంది. ఆ ఆ. కాంబినేషన్ కోసం జనం చూడడం. అంటే ఒక యాక్టర్ని ఒకలాగా ప్రజెంట్ చేయగలగడం బహుశా కొంతమంది డైరెక్టర్స్ దగ్గరనే ఆ స్కిల్ ఉంటుంది. బోయపాటి గారు మళ్ళీ వేరే హీరోస్ తోటి చేస్తే ఈ విధమైన హిట్ ఇవ్వలేరు ఆయన. ఈ 2020లో ఈ బ్లాక్ బస్టర్ అయ్యాక మళ్ళీ ఇది ఓ 3-4 ఇయర్స్ ఇలానే లీన్ పీరియడ్ వచ్చేసింది. మళ్ళీ 2014 మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లోనే లెజెండ్ తోటి ఆ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేసారు. దెన్ మళ్ళీ ఇదే మొదలైంది. మళ్ళీ గ్రాఫ్ అంటే సినిమాలు బాగలేకపోవడం. కానీ ఆయన 100th పిక్చర్ గౌతమిపుత్ర శాతకర్ణ అదొకటి అటు స్టాండ్అవుట్ ఫిల్మ్. అది మంచి పర్ఫార్మెన్స్, అటు కలెక్షన్స్ పరంగా కూడా ఇట్స్ ఏ హ్యూజ్ సక్సెస్. ఒక ఒక మంచి ప్రయత్నం అది. అంటే మనకు తెలియని చరిత్రను మళ్ళీ చూపించారు. చాలా బాగా తీశారు ఆ పిక్చర్. ఉమ్. దాని తర్వాత మళ్ళీ అఖండ తోటి అఖండ వేరే లెవెల్ సూపర్ డూపర్ ఫేజ్ వచ్చేసింది. అవును. అది 2021లో వచ్చింది. అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం మొదలెట్టి ఇంకా మధ్యలో ఫ్లాప్ అనేది లేదు. లేకపోతే బాలయ్యబాబుకి టిపికల్గా ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చాక ఒక 3-4 సినిమాలు ఆగేది. ఆడేవి కాదు. ఇప్పుడు అలా కాకుండా దాని తర్వాత వెంటనే వీరసింహారెడ్డి. అంటే ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ ఆయన ఒకటి చేసింది ఏంటంటే ఈ మధ్య అంటే సత్తా ఉన్న డైరెక్టర్స్, కసి ఉన్న డైరెక్టర్స్, అంటే బాలయ్యబాబు ఫ్యాన్స్ ఏ విధంగా చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చుతుంది. అంటే వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ అనమాట. ఎవరు మల్లినేని గోపీచంద్ వీళ్ళందరూ కూడా. ఉమ్. సో వీరసింహారెడ్డి చూస్తే అంత స్టైలిష్ మేక్ ఓవర్ ఏ పిక్చర్లో లేదు. ఆయన గొడ్డలి పట్టుకుంటేనే స్టైల్ అనుకున్నాం కానీ ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ బేడ్, దెన్ సమ్ నషం కలర్ షర్ట్, బ్లాక్ కలర్ పంచో లేకపోతే ప్యాంటు, ఆ సిగారు, ఆ స్టైలు అసలు నోబడీ ప్రెజెంటెడ్ హిమ్ లైక్ దాట్. దెన్ మళ్ళీ వచ్చేసరికి ఇది భగవంత్ కేసరి వచ్చేసరికి అది కూడా అనిల్ రావుపూడి. టు ద క్రెడిట్ ఆఫ్ బోత్ ద డైరెక్టర్ అండ్ ఆల్సో బాలయ్య బాబు ఈ పిక్చర్లో హీ ప్లేడ్ హిస్ ఏజ్. ఈ సినిమా వచ్చేసరికి భగవంత్ కేసరి వచ్చేసరికి మంచి మెసేజ్ ఉన్న ఫిల్మ్ కూడా. అంటే అమ్మాయిని పెంచుతాడు ఇతనే, అవును ఈయనే సార్. తల్లి తండ్రి అన్నీ పెంచుతాడు. అండ్ ఆయన హీరోయిన్ ఉన్న ఒక సాంగ్ కూడా ఉండదు. అండ్ యాక్టింగ్ పరంగా చాలా స్కోప్ ఉన్న పాత్ర అండ్ జీవించేశాడు. కానీ అందులో ఆయన చెప్పిన డైలాగ్ సార్ ఇప్పటికీ మీరు చూస్తే గనక స్కూల్స్ కాలేజెస్ లో కూడా డైలాగ్ ని ప్లే చేశారంటే చూడండి అసలు. అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలనేది ఆయన చెప్పిన తీరుంది. ఆ మూవీ వేరే లెవెల్ సార్ అసలు. అట్లా మేము ఇప్పటి వరకు అయితే అదే సాహసం కూడా ఉండాలి. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జనరల్గా హీరోస్ అందరు కూడా ఒక 60లో పడగానే దే టు స్టార్ట్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్. కానీ అగైన్ ఈ కమర్షియల్ కన్సిడరేషన్స్ లేకపోతే ఫ్యాన్స్ కోసం మళ్ళీ అదే అంటే 20 ఏళ్ల క్రితం చేసిన పాత్ర నేను ఇప్పుడే చేస్తానంటే టైమ్స్ హెవ్ చేంజ్. అవును. దాంతోపాటు తను చేంజ్ అయ్యారు. ఇప్పుడు 109 కూడా వస్తుంది బాబీ డైరెక్షన్లో, ట్రైలర్ వచ్చింది. అది కూడా అది ఇప్పుడైతే బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాం మనం. సార్ అయితే బాబు గారి విషయానికి వచ్చేసేపటికి సినిమాస్ లో ఆయన డైలాగ్స్ అనర్గళంగా చెప్తారు. ఎంత లెంతీ డైలాగ్ వినివ్వండి సింగిల్ టేక్ లో కొడతారు. అంటే మరి అలాంటి వ్యక్తి ఎందుకు తెర వెనుక ఎందుకు మాట్లాడలేకపోతారు? ఎందుకంటే ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు మనం, లేదంటే ఏదైనా మీటింగ్స్ లో చూడొచ్చు, ఆయన మాట్లాడేటప్పుడు తడబాట్లు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటారు? ఏముంటుందంటే అందరికీ చాలా స్ట్రెంగ్స్ ఉంటాయి, సడన్ థింగ్స్ ఉంటాయి, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ పరంగా ఐ థింక్ బాలయ్య బాబుకున్న మెమరీ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడో చూసాను 2011 అనుకుంటా, తానాలో ఒక ఏకపాత్రాభినయం చేశారు. ఒక 30 minutes పాట ఉంటుంది. రాజా అనేది ఒక్కడే మాట్లాడుకుంటూ వెళ్తారు. పక్కన ఏవిఎస్ ఎవరో ఆయన మంత్రిలాగా చేశారు. 30 minutes ఏది చూడకుండా. అంటే ఇది సినిమా కాదు, ఇక్కడ కట్ అది ఇదంతా ఏముండదు. యువర్ యాక్టింగ్ బిఫోర్ అన్ ఆడియన్స్, డ్రామా అది. ఒక్క పొల్లు పోకుండా ఎక్కడైనా తడబాటు అది ఇది లేకుండా కూడా చెప్పారు. కటాక్ష వీక్షణ వశీకృత బర్గ శరణాగతౌగ రక్షణ నిసర్గ నిజభక్త తృణీతారిత సర్గ అఖిల. అండ్ గ్రాంధికం కూడా మనం చూసాం. అండ్ మొన్న ఆయన దీంట్లో ఇది అన్స్టాపబుల్లో యానిమల్ సినిమా ప్రమోషన్ అప్పుడు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా వచ్చారు. అవును. రణబీర్కి చెప్పారు వాళ్ళ తాతయ్య పృథ్వీరాజ్ కపూర్ ముఘలే ఆజంలో అక్బర్ చెప్పిన డైలాగ్స్ హిందీలో అవి
గుక్క తిప్పుకోకుండా ఒక 5 నిమిషాలు కంటిన్యూస్ గా అవును, sir. చెప్తే వాళ్ళే అసలు నోళ్ళు వెలబెట్టారు. ఐ థింక్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఎవరితను ఏంటి ज्यादा दीवानी जज्बात में उबलती हुई मोहब्बत के तलीला सुनना नहीं चाहती, अनारकली चाहती है। मैं अनारकली को खोना नहीं चाहता। అవును, ఇది చెప్తా ఉన్నాను కదా, అంటే దెర్ ఆర్ సర్టన్ అందరికీ ఉంటాయి. ఓకే, అండ్ అన్స్టాపబుల్ లో కూడా ఐ థింక్ క్రెడిట్ టు హిస్ డాటర్ లాస్ట్ 3-4 years నుంచి ఆయన 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 ఏ విధంగా అయితే ఆయన ప్రెజెంటేషన్ కానీ ఆయన కాస్ట్యూమ్స్ కానీ అవును, అవును. ఆయన మేక్ ఓవర్ కానీ చాలా ఆయన బ్రహ్మాండంగా చిన్న కూతురు గారు మొత్తం చూసుకుంటూ సో వస్తున్నారు. బ్రహ్మాండంగా దట్ ఇమేజ్ మేక్ ఓవర్ ఇస్ దేర్. అవును, పిల్లోడి మనస్తత్వం అన్నమాట. అదే ప్రాబ్లం ఏంటంటే ఆయన పిల్లలు ఏముంటుంది లోపల నుంచి దాచుకోలేరు, వెంటనే ఉన్నది వస్తుంది. ఉన్నట్టు మనసులో అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోపం కానీ ఏది కానీ ఇట్ లాస్ట్ ఫర్ 1 second. ఆయన టామ్ చేయడు కానీ ఎంతో మంది లైఫ్స్ అయినా సేవ్ చేశారు. అవును, sir. చాలా మందికి అంటే అంటే వాళ్ళు డబ్బు కట్టుకోలేని పరిస్థితి ఉన్నా కానీ హాస్పిటల్లో Cancer ట్రీట్మెంట్ treatment చేయడం అది ఇప్పించడం. ఇదంతా కూడా అది ఎప్పటి నుంచో ఆయన చేస్తున్న మంచి కార్యం. యాక్చువల్లీ సార్, బాలయ్య బాబు గారి గురించి చెప్పాలి అంటే చాలా మంది ఏమంటారంటే ఆయనకు కోపం ఎక్కువ, సో ఎవరితోని మాట్లాడరు, విసుక్కుంటారు, ఆయన కోపం వస్తే ఫోన్ పగలు కొడతారు. ఇవన్నీ యాక్చువల్లీ మనం వింటూ ఉన్నాము. యాక్చువల్లీ ఆయనతో కలిసి 20 years బ్యాక్ వర్క్ చేసిన ఒక ఆర్టిస్ట్ తో నేను కలిసి వర్క్ చేశాను. 1.5 year గా నేను వర్క్ చేస్తున్నాను. నేను ఒక ఆర్టిస్ట్. సో ఆవిడతో నేను మాట్లాడినప్పుడు నేను ఇట్లానే క్యాజువల్ గా అన్నా, బాలయ్య బాబు గారికి కోపం ఎక్కువ అంటండి, ఫోన్లు ఇస్తారంట, ఎప్పుడు వింటున్నాం కదండి. ఆవిడ ఒక ఇన్సిడెంట్, ఆవిడ ఫేస్ చేసిన ఇన్సిడెంట్ చెప్పారు సార్. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిందే. ఆవిడ లంచ్ బ్రేక్ లో ఒక్కరే వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చొని తింటున్నారు. అప్పుడు ఆవిడ కెరియర్ స్టార్టింగ్ అనమాట. చాలా చిన్న ఆర్టిస్ట్. వీళ్ళందరూ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని, బాలయ్య బాబు కూడా అక్కడే కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే పిలిచారంట. ఎందుకు నువ్వు అక్కడ కూర్చొని తింటున్నావు అంటే, ఏం లేదు మీరు అంత పెద్దవారు కదా, మీరు అక్కడ తింటున్నారు, సో నేను పక్కకి వెళ్ళి తింటున్నాను అనేసి. అంటే ఎవరు చెప్పారు నీకు, మేము పెద్దవారం అయితే మేము మనుషులం కాదా, మీలాగే మేము కూడా మనుషులమే కదా, వచ్చి మాతో పాటు కలిసి కూర్చో, ఇక్కడ పెద్ద చిన్న లేదు, ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టే, మనందరం కలిసి పని చేస్తున్నామంటే కలిసి పని చేస్తున్నట్టే, సో అందరం ఒకటే ఇక్కడ, నువ్వు వేరు నేను వేరు కాదు అనేసి ఆయన చెప్పారు అనే ఆవిడ చెప్పారు. నిజంగా ఆ వర్డ్ విన్నాక నాకు ఎందుకు బాలయ్య బాబు గారి మీద ఈ నెగిటివ్ టాక్ ఎందుకు వచ్చిందా అనేది ఒక డౌట్ అయితే ఉండిపోయింది సార్ నాకు. ఇప్పటికైతే క్లారిటీ. పబ్లిసిటీ అనేది మనం చూస్తూనే ఉంటాం. నెగిటివ్ వార్త అనే దానికి ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా అంటే డైరెక్టర్స్ కూడా, ఈ జనరేషన్ డైరెక్టర్స్ కూడా, ఇప్పుడు మళ్ళీ నేను గోపించింది అనిల్ రావుపూడి, వాళ్ళ ఏజ్ దాంట్లో సగం ఉండొచ్చు. వాళ్ళని కూడా మీరు డైరెక్టర్ గారు మీరు కరెక్ట్ టైంకి సెట్కి రావడం అంటే ఒక ఆ కుర్చీకి రెస్పెక్ట్ ఇచ్చే యాక్టర్లలో ఇతను ఒకడే. ఓకే, అండ్ ఈజ్ అ వెరీ ప్లేన్ హార్టెడ్ మ్యాన్. అండ్ గ్రీడీ కూడా కాదు, ఎక్కువ డబ్బు సంపాదించేద్దాం, ఎక్కువ ఇది చేద్దాం అది చేద్దాం అట్లానే కాదు. హీ లవ్స్ ద వే హీ లివ్స్. అండ్ 10 మందికి సాయం చేసేవాడే. ఫ్యాన్స్ అందరు కూడా హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి ఫేజ్ ఆయనకు వస్తుంది. ఇప్పుడు 6 మంది పాపులర్ డైరెక్టర్స్ ఆయనకి లైన్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ సందీప్ రెడ్డి వంగా కూడా. ఆయన అప్పుడు ఆయనతోటి అన్స్టాపబుల్లో చెప్పారు, సార్ మీతోటి కూడా నేను ఒక మంచి మంచి యాక్షన్ డ్రామా చేయాలి ఎప్పుడు ఒకసారి అని అన్నారు. రాజమౌళి గారు కూడా ఉన్నారు క్యూలో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆఫ్ హిస్ ఫేస్. ఆయన బర్త్డేకి మనం అందరం వి విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. లెట్ హిమ్ కంటిన్యూ దిస్ సక్సెస్ఫుల్ జర్నీ ఫర్ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్. థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ బాలయ్య బాబు గారికి మా తరపున, మా ప్రేక్షకుల తరపున, అందరి తరపున కూడా బర్త్డే విషెస్ తెలియజేసుకున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాలయ్య బాబు గారు.